కీర్తనలు 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావి. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచును. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడెవడు? కీర్తనలు 24వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు దావీదు దేవుని యొక్క మందసాన్ని కిర్యత్యారీములో నుంచి సియోను అనేటువంటి దావీదు పురమునకు తీసుకొని వచ్చినప్పుడు ఆ సందర్భంగా రచించినటువంటి కీర్తనలని కొంతమంది దాన్ని అనువాదిస్తున్నారు. ఆ మందసాన్ని తీసుకొని వచ్చిన తరువాత ఆ దేవుడు యొక్క రాజ్యం యెరూషలేములో స్థాపించబడి అన్య రాజ్యములన్నీ కూడా నిజమైన విధంగా దేవుడిని గుర్తించబోయేటువంటి భవిష్యత్తుని గుర్తుగా ముందుగా తెలియపరచబడిన వాడే దావీదు ఈ కీర్తనల్లో కొన్ని అంశాలు ఉదహరించాడు. అలానే కాకుండా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మృతులలో నుంచి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క సింహాసనం వద్దకు గెలుపొందినటువంటి పరాక్రమశాలిగా బలవంతుడైనటువంటి బలశౌర్యములు కలిగినటువంటి దేవుడిగా పరలోకంలో ప్రవేశించినప్పుడు దేవదూతలు పాడినటువంటి కీర్తనగా కూడా దీన్ని మనం చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా తిరిగి భూమి మీదకు వచ్చి రాజ్యం చేయబోయేటువంటి సందర్భంలో భూమి దానిలో ఉన్నటువంటి సంపూర్ణత అంతయు కూడా ఇంతవరకు ఏదైతే దేవుని యొక్క మహిమార్థకరమైన సృష్టించబడినటువంటి దాన్ని అంతటినీ సరైన విధంగా నెరవేర్చలేకపోయాయో వాటన్నిటినీ గుర్తించగలిగినటువంటి భూమి, పరలోకములో ఉన్నటువంటి దేవదూత గణం అందరూ కలిసి ప్రభువుని ఘనపరుస్తూ పాడినటువంటి కీర్తనగా కూడా దీన్ని మనం చూడవచ్చు. అలానే కాకుండా అటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగినటువంటి రాజ్యానికి ఆయన ప్రభావంతో తిరిగి లేచి వెళ్ళి మరలా త్వరలో రాబోచు ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించబోతున్నటువంటి సందర్భంగా ఇక్కడున్నటువంటి విశ్వాసులు మనం మన జీవితాన్ని దానికి తగిన విధంగా ఏ విధంగా కట్టుకోవాలో చూడాలో అనేటువంటివి కొన్ని అంశాలు కూడా ఈ కీర్తనలో దావీదు చెప్పినాడు. కనుక మనం వివిధమైనటువంటి కోణాలలో ఈ కీర్తన ప్రభు అయిన యేసుక్రీస్తుకు, తర్వాత ఆయన యొక్క పునరుద్ధానానికి, మరలా తిరిగి రాకడకు, విశ్వాసులైన మనకు ఆయనతో సంబంధం కలిగినటువంటి బిడ్డలంగా ఆ రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు జీవిస్తున్న మనం కానీ, ఆయన వచ్చేటప్పుడు జీవించి ఉండేటువంటి పరిశుద్ధులు కానీ, ఇంతవరకు ప్రభు వచ్చి తిరిగి లేచి వెళ్ళిన తరువాత చనిపోయినటువంటి జయించిన విశ్వాస సముదాయం కానీ, వారందరూ కూడా ఎటువంటి విధంగా జీవించున్నారో, తర్వాత ఇటువంటి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ జీవించారో దానిని కూడా ఈ కీర్తనలో మనం చూడవచ్చు. ఉదాహరణకు 1వ వచనం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావి. ఇప్పుడున్నటువంటి భూమి అంతయు కూడా ప్రభు అయినటువంటి మన తండ్రి అనే దాని సంపూర్ణతయు, అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడికి చెందినది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం, ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించిన. కనుక సృష్టిలో భూమిని సృష్టించినటువంటి దేవుడు ఆదిలో ఆయన సృష్టికర్త కనుక ఆయన యొక్క మాట ఊపిరి చేత అది కలిగినది కనుక నిజమైనటువంటి యజమానుడిగా, అధికారిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉండాలి. అది ఈ లోకంలో మనం చూసినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఈ లోకంలో వాళ్ళకి కలిగినది అంతయు కూడా వాళ్ళది అనేటువంటి, లేక వాళ్ళు స్వార్జితంగా భావించి వాళ్ళ యొక్క సొంత హక్కును కలిగి ప్రతి వాళ్ళు కూడా నాది అనేటువంటి భావనతో జీవిస్తారు. కానీ మనం ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించుతామో, ఆయన భూమికి ఆకాశమునకు ప్రభు అని మన హృదయాలలో నిజమైనటువంటి వెలుగు యొక్క దర్శనాన్ని మనం పొందగలుగుతాము. అప్పుడు మనము పొంది ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆఖరకు మనం
జీవించటానికి అవసరమైన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా ఆయన ద్వారా మనం పొంది ఉన్నామని ఆ హక్కుని మనం ఆయనకి అప్పచెప్పటం నేర్చుకుంటాం మన మీద. అలాగే ఈ భూమిలో మనం జీవించడానికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా ఆయన సమకూర్చినదని మనం గుర్తెరిగి కృతజ్ఞత వందనాలతోటి కూడా ఆయన వైపు మనం చూడటం అనేటిది నేర్చుకుంటాం. అలాగే దానిలో ఉన్న సంపూర్ణత అంతయు కూడా ఆయనదే. అనగా ఆ ప్రభు నేను దానిలోని అంటే నన్ను కూడా ఆయనే సృష్టించిన వాడని, నేను ఉండటానికి అక్కడ ఈ స్థలాన్ని ఆయన ఏర్పరిచిన వాడని, దానికి ఆయన అధికారి అని నా జీవితంలో నేను గుర్తెరిగి సంపూర్ణంగా నేను లోబడినప్పుడు మాత్రమే అప్పుడు ఆయన హక్కుని ఈ భూమి మీద నేను గుర్తించగలుగుతున్నాను. కానీ మనిషి పాపం చేసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారం అంతయు కూడా సాతానుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు సాతానుడు ఈ లోకం యొక్క అధికారి అని దేవుని యొక్క వాక్యంలో గుర్తించబడుతున్నాడు. అందుకని అతడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా శోధించినప్పుడు మరి ఈ లోకంలో ఉన్నటువంటి పట్టణాలన్నిటినీ దాన్ని అంతటినీ కూడా చూపించి నువ్వు నాకు మ్రొక్కని ఎడల ఇదంతయు నీకు అనుగ్రహిస్తానని చెప్పినాడు. అంటే ఇప్పుడు అతని యొక్క ప్రభావం కింద ఉంది. మనిషి పడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అతడు ఈ భూమి మీద ఏలేవాడుగా ఉన్నాడు, అపవాది. కానీ అదంతయు కూడా తొలగించబడి ఆ అధికారం అంతయు కూడా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో కడవరి బోర మోగినప్పుడు వెలువడినటువంటి ప్రకటన ఏంటి అంటే, ఈ లోకంలోని రాజ్యములన్నీ మన ప్రభువు రాజ్యములాయన. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకం మీద రాజుగా ఏలబోయేవాడుగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మనిషి పాపం చేసిన దగ్గర నుంచి మరలా తిరిగి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చేటంత వరకు ఇప్పుడున్నటువంటిది అంతయు కూడా లోకం యొక్క అధికారి అనగా సాతాను యొక్క హస్తంలోకి వెళ్ళిపోయినప్పటికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపచేత రక్షించబడినటువంటి మనము ఈ సృష్టి అంతటికీ నిజమైనటువంటి అధికారి ఎవరో గుర్తిరిగి ఇప్పుడున్నటువంటి అధికారి యొక్క ప్రభుత్వం కింద నడవకుండా రాబోతున్నటువంటి రాజు యొక్క హక్కులను మన జీవితంలో ఈ జీవించేటువంటి భూమి మీద సమయంలో దానిని ప్రకటించగలిగే విధంగా కనుక మనం జీవించగలిగినట్లయితే అప్పుడు మనం కొద్దిమందిమైనా సరే ఈ భూమి మా ప్రభువుది కనుక నేను ఆయన ప్రభుత్వం కింద ఉండి ఆయన సంపూర్ణత ద్వారా నేను జీవించగలుగుతున్నాను అని చెప్పగలుగుతాం. అటువంటి విధంగా విశ్వాసులు దాన్ని గుర్తించాలని దావీదు తను గుర్తించి తను ఆ విధంగా అంటే రాజుగా అనేక మందిని ఓడించినప్పటికీ తర్వాత రాజరికానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ మందసాన్ని తీసుకొచ్చి దీని మీద ఉన్నటువంటి సంపూర్ణత అధికారాన్ని నిజమైన విధంగా దేవుడి దాన్ని గుర్తెరిగిన వాడే దావీదు రాస్తున్నాడు. కనుక మన జీవితంలో అటువంటిది మనము గుర్తెరగాలి. ఇప్పుడు దాసత్వంలోనికి అప్పగించబడినటువంటి ఈ సృష్టి యావత్తు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడలో తిరిగి వచ్చినప్పుడు అది విడుదల పొంది ఏ ఉద్దేశం చేత అయితే సృష్టించబడిందో ఆ ఉద్దేశం సంపూర్ణంగా అప్పుడు నెరవేర్చబడుతుంది. అంతవరకు అది కూడా మూలుగుతూ వేదన పడుతున్నది. ఆ మూలుగుతూ వేదన పడేటువంటి సమయంలో నిజమైన విధంగా దీనికి హక్కుదారులు ఎవరు అనేటువంటిది కనుక గుర్తిరగలిగితే అది ఎంతో ధన్యత. ఇప్పుడు మనం జీవించే సమయంలో మనది అనేటువంటిది హక్కు కాకుండా నా ప్రభువుది అనే హక్కుగా గుర్తిరిగి మనకు కలిగినటువంటి ప్రతిదాన్ని ఆయన కృప ద్వారా పొంది ఉన్నామని ఆయన మహిమ కొరకై మనం జీవించాలనేటువంటి ఆశతో అటువంటి ఆలోచనతో కనుక మన జీవితంలో దాన్ని అమలులోనికి తీసుకుని రాగలిగితే అప్పుడు నిజంగా మన జీవితంలో ఆయన ఇదంతా కూడా ఆయన అనుగ్రహించినది అనేది బయలుపరచబడే విధంగా కనుక మనం జీవించగలిగితే ఆయన హక్కును మనం కాపాడినట్లే. ఇప్పుడు చాలామంది మనం చూసినప్పుడు నాది అనేటువంటి భావన లేక వేరైనటువంటి భావనలో ఉంటారు. అలాంటిది కాకుండా ఏ విధంగా నేను నా కృప కలిగినటువంటి దేవుని యొక్క సార్వభౌమకు అధికారాన్ని బట్టి ఇది నేను పొంది ఉన్నాను,
ఆ నిజమైనటువంటి హక్కుదారుడు ఆయనే. నాకు అనుగ్రహించినది సరైన విధంగా నేను భద్రపరిచి తిరిగి ఆయనకు అప్పచెప్పాలనేటువంటి విధంగా మన జీవితంలో ఆయనను గుర్తెరగాలి. తర్వాత 2వ వచనం, లోకమును దాని నివాసులను యెహోవావే. ఇప్పుడున్నటువంటి వీటన్నిటినీ తర్వాత లోకంలో ఉన్నటువంటి నివాసులందరూ కూడా యెహోవాకు చెందినవారే అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చాలామంది మనుషులను చూసినప్పుడు, లేకపోతే ముఖ్యంగా క్రైస్తవులుగా జీవించేటువంటి అనేక మంది మనం అన్యులుగా ఉండి దేవుడిని గుర్తించకుండా ఉన్నటువంటి వారి విషయంలో వేరైనటువంటి తలంపు కలిగి ఉంటాం, వాళ్ళు దేవుని బిడ్డలు కాదని. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే లోకమును దాని నివాసులను యెహోవావే అంటే దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనిషి యొక్క బిడ్డలుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో సృష్టికర్తగా ఆయనే ఉన్నాడు వారందరికీ కూడా. కనుక సృష్టికర్తగా ఆయనే కాబట్టి వారందరూ కూడా ఆయనకు చెందినవారే. అందుకని పౌలు చోట ఏం చెప్తాడంటే 2 కొరింథీ 5వ అధ్యాయంలో, దేవుని ప్రేమ మమ్మలను బలవంతం చేస్తున్నది, ఒకనొకరికి అందరూ చనిపోయిననియు ఇక జీవించుతున్న మనము ఇక మీద మన కొరకు కాక మనలను ప్రేమించి మన కొరకై చనిపోయి తిరిగి లేచిన ఆయన కొరకే మనం జీవించుదామని. అంటే ఎందుకని ఆ దేవుని ప్రేమ ఏమని బలవంతం చేస్తున్నది? అందరినీ, ఎవరైతే నిజమైనటువంటి అధికారి సృష్టికర్త దేవుడై ఉన్నాడో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏ విధంగా చూస్తున్నాడో ఆ విధంగా చూసి ఏ విధంగా అయినా సరే ఆ దేవుని యొద్దకు వాళ్ళందరినీ తీసుకురావాలనేటువంటి ఆత్రత కలిగిన మనసు. కనుక మన జీవితంలో ఆయన సృష్టికర్త అని, ఆయన మనకి అధికారి అని కనుక గుర్తిరగలిగితే అప్పుడు మనం వేరే వారిని అంటే అన్యజనులుగా ఉండి తర్వాత దేవుని యొక్క నామంలో జీవించినటువంటి బిడ్డల పక్షంగా మన హృదయాలలో కలిగినటువంటి భేదభావాలు కానీ లేక వేరైనటువంటి ద్వేషంతో కూడినటువంటి తలంపులు కానీ కాకుండా వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలే అనేటువంటి తలంపుతోటి దేవుడు ఏ విధంగా వారందరి కొరకు వారిని ప్రేమించి వారందరి కొరకు కూడా చనిపోయాడనేటువంటి ఆలోచన కలిగి వారందరూ కూడా దేవునికి సృష్టంలో వాళ్ళందరూ ఆయన చేత సృష్టించబడిన వారిని గుర్తెరిగి అటువంటి మనసుతోటి కనుక మనం రాగలిగితే అప్పుడు కొంతవరకైనా సరే మనం ఇది దేవుని యొక్క తలంపుని ఉద్దేశాన్ని కొంతమేరకు మనం అనేక మందికి చేరవేయబడే వారంగా ఉండగలుగుతాం. అది మనం గుర్తెరగాలి. ఇప్పుడు చాలామంది మనం హృదయాలలో చూసుకున్నప్పుడు ముఖ్యంగా క్రైస్తవులుగా ఉండి నీతిగా జీవిస్తున్నటువంటి వారందరిలో ఎంతో ప్రత్యేకంగా ఉంటున్నామని అనుకుంటూ అనేక మంది అన్యజనుల పక్షంగా మంచి హృదయం కలిగిన వారంగా లేము. అంటే వారితో మనం సహవాసత కలిగి ఉండవసరం లేదు, కానీ వారందరూ కూడా నిజమైన విధంగా దేవుని తెలుసుకోవాలనే భారం కానీ తర్వాత ఆ భారాన్ని తెలియజెప్పేటప్పుడు మన హృదయంలో సృష్టికర్త అయిన దేవుడు ఎటువంటి ప్రేమ కలిగిన మనసు వారి పక్షంగా కలిగి ఉన్నారో వారందరూ సృష్టించబడినటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నారు కనుక దేవునికి చెందిన వారిని గుర్తెరిగినటువంటి మనసుతోటి మనం వారితో వ్యవహరించాలి. అలా అని వారు చేసేటువంటి వేరే అవినీతి కార్యాల్లో పాలు పొందమని కాదు, కానీ దేవుడు వారి పక్షంగా ఏ విధంగా దేవుని ప్రేమను రుచి చూడాలని వారు కోరుతున్నారో అటువంటి మనసుతోటే మనం కలిగి ఉండాలి. అందుకని 1 కొరింథీ 10వ అధ్యాయం 26వ వచనంలో పౌలు చెప్తున్నాడు, భూమియు దానిలో ఉన్న సర్వసంపూర్ణతయు ఆయనదే అని. అంటే ఏంటి? ఏదైతే మనుషులు ఇది అపవిత్రమైనది పవిత్రమైనది, ఇది మంచిది ఇది చెడు, ఇది దేవుని బిడ్డగా నేను చేయాలి చేయకూడదు ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి తలంపులలో మనం ఈ ఆలోచనతోటి ప్రతిదీ చూడాలని చెప్తున్నాడు పౌలు అక్కడ కొరింథీలో ఉన్న విశ్వాసులకి. అదేవిధంగా మన జీవితంలో మనం అటువంటి క్రమంలోనికి ముందుకు రావాలని కూడా తండ్రి అయిన దేవుడు కోరుతున్నాడు. 2వ వచనం, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. ఆ భూమి అంతటినీ కూడా సముద్రముల మీద పునాది వేశాడు, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం, దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన. మొట్టమొదట్లో ఇదంతా కూడా నీళ్లలో ఉంది, అది ఆరిన నేల కనబడినట్లుగా పైన ఉన్నటువంటి నీటి అంతటిని కూడా తీసివేశాడు. అప్పుడు భూమి బయటికి కనపడదు. అంటే దాని కింద ఉన్నటువంటి పునాదులన్నీ కూడా ఆయన జలముల మీద వేశాడని అర్థం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం,
శూన్యముపైని భూమిని చేసెను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. ఇక్కడ మనం చూస్తే శూన్యము పైన భూమిని వేలాడదీసెను. అంటే మనం చూసినప్పుడు అది వేలాడదీసినట్లుగా ఉంటుంది, కానీ దాని యొక్క పునాదులు ఇక్కడ చెప్తున్నాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం నుంచి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసినవాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దాన్ని మూసినవాడెవడు? అండ్ ఇక్కడ కూడా మనం చదివినటువంటి వచనాల్లో భూమి యొక్క పునాదులు ఆయన సముద్రంలో వేసి ఉన్నాడని మనం చూడవచ్చు. తర్వాత 2వ పేతురు 3వ అధ్యాయం 5వ వచనం, ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దాని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఇప్పుడు ఉన్నటువంటి భూమి నీళ్లలో నుండి నీళ్ల వలన కలిగి ఉన్నది. అంటే దానికి పునాదులు ఆయన నీళ్లలో సముద్రం మీద వేసినాడు. మనం దాన్ని గుర్తించాలి. దాని తర్వాత కీర్తన 24వ అధ్యాయం, ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను. అది ప్రవహించేటువంటి జలముల మీద భూమిని దాన్ని స్థిరపరచున్నాడు. చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం 10వ వచనం, దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగంలో పొంగు అణపబడిననియు నేను చెప్పినప్పుడు నీ ఒంటివా? అంటే సముద్రానికి హద్దులు నియమించి ఇంతకంటే నీవు ముందుకు రావడానికి వీలు లేదని ఆయన నియమించున్నాడు. సో నీళ్లలో నుంచి భూమిని తీసి భూమిని యొక్క పునాదులు సముద్రంలో వేసి అవి మనందరం కూడా కనుగొనలేనటువంటి ఏ పాదముల చేత దాన్ని నిలబెట్టి ఉన్నాడో తెలుసుకోలేనటువంటి విధంగా నియమించిన దేవుడు ఆ నీటిని ప్రత్యేకపరిచినప్పుడు, వేరుపరిచినప్పుడు మరలా ఆ నీరు వచ్చి భూమి మీద దాన్ని ముంచకుండా ఉండటానికి కూడా దానికి హద్దులు నియమించాడు. కనుక అది భూమిని తాకిన తర్వాత వెంటనే అటు తరంగములన్నీ కూడా ఆగిపోయేటట్లుగా చేసినవాడు దేవుడే. ఇప్పుడు చూడండి, అంటే అది భూమి మీద అది నీటి మీద పునాదులు వేయబడి ఆ నీటి యొక్క తరంగములన్నీ కూడా మరలా దానిని ముంచకుండా దానికి తలుపులు వేసి అడ్డగడ్డలు బిగించి ఇంతకంటే మించి రాకూడదని దానికి హద్దులు నియమించినటువంటి దేవుడు. ఇక్కడ అవి అన్నీ కూడా స్థిరంగా కనపడేటువంటి విధంగా మన కళ్ళు కనపడవు. అంటే ప్రవహించే నీరు ఎప్పుడు కూడా తరంగముల చేత అలల చేత కొట్టబడుతున్నటువంటి సముద్రం, ఇవన్నిటి మీద వేయబడినటువంటి భూమి యొక్క పునాదులు అవి చూసినప్పుడు అవి అస్థిరత్వాన్ని కనపడేట్టుగా మనిషి యొక్క జ్ఞానాన్ని కనబడతాయి. కానీ దేవుడు దాని మీద వాటిని వేసి ఉంచున్నాడు. అంటే మనకేమర్థమవుతున్నది? ప్రభావం కలిగినటువంటి దేవుడు భూమిని నీటిలో నుంచి తీసి మరలా ఆ నీరు దానిని ముంచివేయకుండా స్థిరపరిచినటువంటి దేవుడు మన జీవితంలో కలిగేటువంటి ప్రతి అస్థిరమైనటువంటి పరిస్థితులన్నిటిలో కూడా స్థిరపరచగలిగినటువంటి దేవుడు అనేటువంటిది అర్థం చేసుకుంటున్నాం. భూమి దాని సంపూర్ణత అంటే ఆయన హక్కులను మనం కాపాడుతూ జీవించేటువంటి సమయంలో మనం కలిగేటువంటి అభద్రతా భావం నుంచి దేవుడు ఏ విధంగా సముద్రాన్ని దాని యొక్క వాటన్నిటిని కూడా సరైన విధంగా స్థిరపరిచి బిగించి నడిపించుతున్నాడో మనిషి యొక్క జీవితాన్ని చక్కగా ఆ విధంగా ఆయన నడిపించగలడు అనేది తెలియపరుస్తుంది. అన్నిటికంటే భయంకరమైనటువంటిది మనిషి భయపడేటువంటిది మరణం. ఆ మరణాన్ని ఓడించి తిరిగి లేచినటువంటి మన ప్రభువు మన జీవితంలో కలిగేటువంటి ప్రతి అస్థిరత్వాన్ని లేక భయాన్ని వాటన్నిటి నుంచి తొలగించగలిగి స్థిరత్వంలోనికి తీసుకొని రాగలిగి ఆయన యొక్క ప్రభుత్వం కింద మనం జీవించడానికి అవసరమైనటువంటి ప్రతి పునాదిని ఆయన వేసి ఉన్నాడు. సృష్టిలో ఏ విధంగా భూమి మీద పునాది వేసి అది కదలకుండా స్థిరపరిచున్నాడో ఆయన చేత సృష్టించబడినటువంటి మనందరం కూడా ఇక్కడ సరైన విధంగా జీవించగలగటానికి అవసరమైన ప్రతిదీ
యథార్థంగా జీవించేటువంటి బిడ్డలందరూ కూడా ఆయన పర్వతం మీద జీవించడానికి అవసరమైనటువంటి అంతరంగ కార్యం రెండింటినీ కూడా విశ్వాసులైనటువంటి బిడ్డల జీవితాల్లో ఆయన చక్కగా చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడిగా మనం ఆ వాక్యం ద్వారా చూడవచ్చు. కనుక మనకు కలిగేటువంటి ఏ పరిస్థితిలో కూడా మనం కలత చెందక, సమస్తమునకు సృష్టికర్త ఆయన మాట యొక్క మహత్తు ద్వారా వాటన్నిటినీ సృష్టించి అదే మాట యొక్క ప్రభావం చేత అన్నిటినీ ఏలుతున్నటువంటి మహామహుడు ఆయనకు ప్రభుత్వాన్ని మన జీవితాల్లో గుర్తెరగలిగి సమస్తమును మనము ఆయనకు అప్పచెప్పి జీవించుట అనేటువంటిది నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన దేవ, మీరు ఇచ్చినటువంటి అనుగ్రహించిన ఈ వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే దీవించండి. మీ యొక్క ప్రభుత్వాన్ని మీ చేత సృష్టించబడిన జనమనియో, తర్వాత మిమ్మల్ని ఎరగని బిడ్డల పక్షంగా మా హృదయాలు ఏ విధంగా ఉండాలో వారిని కూడా ఆ విధంగా గుర్తించగలుగుటకు, మేము ఒకవేళ వారిని ప్రేమించలేకపోయినట్లయితే మీరు వారి మీద కలిగినటువంటి ఎటువంటి మంచి మనసుతోటి ఉద్దేశంతో కలిగి ఉన్నారో దానిని ప్రకటించేటువంటి వారంగా మేము లేము అనేటువంటిది మాకు తెలియజెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద జీవించేటువంటి జీవిత కాలంలో మేము ఇక్కడ శాశ్వతమైనటువంటి గుర్తుంచుకొని అనుకుంటూ మా జీవితం నుంచి మాకు విడుదల కలుగు చేసి దానికి సంపూర్ణమైనటువంటి అధికారి ప్రభువు నువ్వని గుర్తెరిగి నీ ద్వారా ఈ లోకంలో జీవించడం మా అందరికీ అభ్యాసపూర్వకమైన అనుభవంగా మార్చండి. తర్వాత భూమిని దేని మీద నువ్వు పునాది వేశావో, ఏ విధంగా ప్రతిదాన్ని స్థిరపరచగలిగి ఉన్నావో ఆ విషయాన్ని మేము గుర్తెరిగి మా జీవితంలో కలతపరిచేటువంటి అలలు కానీ లేక సముద్ర తరంగముల యొక్క ఉప్పొంగు కానీ మమ్మల్ని ఏమీ చేయలేదనేటువంటి ఆలోచనలో మేము స్థిరపడి అన్నిటినీ చక్కగా చేయగలిగినటువంటి నీ సామర్థ్యం కిందకి అప్పచెప్పుకుంటూ మేము ఆ విధంగా జీవించగలుగుటకు ఇది నిదర్శనంగా మా ముందు ఉంచి ఉండగా మరి దాని యొక్క సత్య అనుభవంలోనికి మేము రాగలుగుటకు మాకు సహాయపడండి. ప్రభా, ఎంతైనా నమ్మదగిన మంచి గొప్ప దేవుడువు కనుక మీ దయను కనపరిచి ఇంతవరకు నడిపించుతూ వచ్చిన తండ్రి, మాకు ఇక ముందును మా జీవిత యాత్ర అంతటిలో కూడా నీ యొక్క ప్రభుత్వం భూమి మీద స్థిరపడి మా అందరి మధ్యలో కనబడేటంత వరకు యథార్థంగా మీ కొరకు జీవించగలగటానికి మాకు కావలసిన కృపను దయచేయమని మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.